నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. లక్ష్మీ నారాయణులు ఎక్కడ ఉంటే అక్కడ సుఖాలు, సంపదలు, వైభవాలు ఉంటాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. లక్ష్మీ నారాయణుల దర్శనం వలన సమస్త శుభాలు చేకూరుతాయని మహర్షులు సెలవీయటం మనకి కనిపిస్తుంది. అలాంటి లక్ష్మీ నారాయణులు కొలువైన ప్రాచీన క్షేత్రాలలో కేరళలోని కల్పాతి అగ్రహారం ఒకటి. పాలక్కాడ్ సమీపంలో అలరారుతున్న ఈ దివ్య సన్నిధానమే నేటి మన తీర్థయాత్ర. జగజ్జాలపాలం గజత్కంఠమాలం శరశ్చంద్రఫాలం మహాదైత్యకాలం నభో నీలకాయం దురావారమాయం సుపద్మా సహాయం భజేహం భజేహం సుపద్మా సహాయం భజేహం భజేహం సదాంభోదివాసం గలత్పుష్పహాసం జగత్సన్నివాసం శతాదిత్యభాసం గదాచక్రశస్త్రం లసత్పీతవస్త్రం అసచ్చారువక్త్రం భజేహం భజేహం అసచ్చారువక్త్రం భజేహం భజేహం ముకుంద మురహర ముక్తిదానంద మాధవ సుందర సుమధుర నంద యశోదా గోవింద ముకుంద మురహర ముక్తిదానంద మాధవ సుందర సుమధుర నంద యశోదా గోవింద. మలబార్ తీరంలో ఉన్న రాష్ట్రమే కేరళ. ప్రకృతి అందాలన్నిటినీ కలుపుకొని ప్రవహించే కేరళ ఆధ్యాత్మికతకు ఆనవాలుగా కనిపిస్తుంది. ఈ నేలపై విరిసిన ఎన్నో ప్రాచీనమైన ఆలయాలు తమ విశిష్టతను వెదజల్లుతూ ఉంటాయి. చరిత్రను అద్దుకుంటూ, ఆధ్యాత్మికతను హత్తుకుంటూ వెలుగొందే ఇక్కడ ఆలయాలలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం ఒకటి. ప్రాచీనమైన కల్పాతి అగ్రహారములో కనువిందు చేసే ఆలయం ఇది. కేరళ అంటే కొబ్బరి చెట్లు కలిగిన నేల అనే అర్థం ఉంది. పూర్వం ఈ ప్రాంతాన్ని చేర రాజులు ఎక్కువగా ప్రభావితం చేశారు. అందువలన చేరళగా పిలుచుకునేవారు. అంటే చేరుల నేల అనే అర్థం వస్తుంది. చేరళనే ఆ తర్వాత కాలంలో కేరళ అయిందనేవారు లేకపోలేదు. పూర్వం ఈ ప్రాంతాన్ని పాలించే రాజులు తాము దేవుడి ప్రతినిధులమని మాత్రమే చెప్పుకునేవారు. రాజముద్ర కూడా దేవుడి పేరుతో ఉండేది. అందువల్ల దీనిని దేవభూమిగా భావించడం కూడా అప్పటినుంచి ఉంది. పర్వతాలు, జలపాతాలు, జలాశయాలు, నదులు, వనాలు ఇలా ప్రకృతి అంతా ఒక చోటున ఒక్కసారిగా ప్రత్యక్షమైన భావన కలుగుతుంది. ఇక్కడి అడవుల్లో అనేక ఔషధాలకు సంబంధించిన మొక్కలు ఉంటాయి. అందువల్లనే సిద్ధ వైద్యం అనేది కూడా ఈ ప్రాంతంలో ప్రాముఖ్యతను సంతరించుకుని కనిపిస్తుంది. పతంజలి, కాత్యాయనుడు వంటి మహర్షుల గ్రంథాలలో సైతం ఈ ప్రదేశానికి సంబంధించిన ప్రస్తావన ఉండడం విశేషం. ఇక్కడి పాలక్కడి విషయానికి వస్తే సముద్రగుప్తుడి కాలం నుంచి గల చరిత్ర కనుల ముందు నిలుస్తుంది. ఇక్కడి కోట అలనాటి రాచరిక వైభవానికి అద్దం పడుతూ కనిపిస్తుంది. అప్పట్లో ఈ కోటకు రక్షణగా వాలగంట హనుమమూర్తిని ప్రతిష్ఠ చేసుకున్నారు. ఆనాటి వీరులు, యోధులు ఇక్కడి స్వామివారిని పూజించినట్టుగా చెబుతారు. ఇప్పటికీ ఇక్కడ హనుమను ఆరాధించేవారి సంఖ్య ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. కేరళకి రైస్ బౌల్గా చెప్పుకునే పాలక్కడికి అత్యంత సమీపంలో నీలానది ఒడ్డున ఈ కల్పాతి అగ్రహారం కనిపిస్తుంది. తొలి వారసత్వ గ్రామం, అతిపెద్ద అగ్రహారం ఇది. కళలు, సంగీత సాహిత్యాలు, వేదం, పురాణ పఠనం, యజ్ఞయాగాలు, ఆధ్యాత్మిక పరిజ్ఞానం, సంస్కృతి, సాంప్రదాయాలు విలసిల్లవలసిన అవసరాన్ని గుర్తించిన ఆనాటి రాజులు బ్రాహ్మణులకు ఇక్కడ అగ్రహారాన్ని కేటాయించారు. అప్పటినుంచి ఈ అగ్రహారం తన వైభవాన్ని చాటుతూ ఉండటం విశేషం. తరతరాలుగా ఇక్కడి సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుతూ రావడంలో ఈ అగ్రహారం చాలా ముఖ్యమైన పాత్రను పోషించిందని చెబుతారు. ఇక్కడి పవిత్రతను, ప్రశాంతతను రక్షిస్తూ రావడం తమ బాధ్యతగా భావిస్తూ వచ్చారు. ఇప్పటికీ ఇక్కడ వీధులు, నివాస గృహాలు,
సంప్రదాయబద్ధమైన వేషధారణ, సంప్రదాయ పిండి వంటలను మనకి పరిచయం చేస్తాయి. గత వైభవంలోకి మనలను ఘనంగా తీసుకుని వెళతాయి. కల్పాతిలోని విశాలాక్షి సమేత విశ్వనాథ, ప్రసన్న గణపతి, మందక్కర మహాగణపతి వంటి ప్రాచీనమైన ఆలయాల జాబితాలో మనకి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం కూడా కనిపిస్తుంది. చూడటానికి ఈ ఆలయాన్ని ఈ మధ్యనే నిర్మించారేమో అనిపిస్తుంది. కానీ ఈ ఆలయ నేపథ్యాన్ని గురించి తెలుసుకున్న తర్వాత చరిత్ర అనేది ఈ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తుందనే విషయం మనకి అర్థమవుతుంది. నారాయణ నామాన్ని మించిన మంత్రం లేదు. ఆ స్వామి రూపాన్ని మించిన సౌందర్యం లేదు. ఎంతో మంది మహర్షులు నారాయణ మంత్రములోని శక్తిని గురించి ఈ లోకానికి చాటి చెప్పారు. మరెంతో మంది మహాభక్తులు నారాయణ మంత్రాన్ని ఆశ్రయించి మోక్షాన్ని పొందారు. అలాంటి ఆ నారాయణుడు లక్ష్మీ సమేతుడై ఈ కోవెలలో కొలువయ్యారు. కొంగు బంగారమయ్యారు. సువిశాలమైన ప్రదేశంలో నిర్మితమైన ఆలయం ఇది. ఆహ్లాదకరమైన వాతావరణమే స్వామివారి ఆశ్రమంగా మారిందా, ఆలయంగా మారిందా అనే భావన మనసులో మెదులుతుంది. కేరళ నిర్మాణ శైలిలో ఈ ఆలయం ఆవిష్కృతమైనట్టుగా అనిపిస్తుంది. స్వర్ణ వర్ణంలోని ధ్వజస్తంభం ఆలయ ఘనతను ఆకాశానికి ఎగరేస్తున్నట్టుగా ఉంటుంది. స్వర్ణ వర్ణంలోని స్తంభాలు ఆలయ పైకప్పును పైకెత్తి పట్టుకుని కనిపిస్తాయి. కల్పాతి గ్రామంలోని నడిబొడ్డున ఈ ఆలయం నిర్మితమైంది. ముఖ మండపంలో నగిశీలతో కూడిన స్వర్ణ వర్ణంలోని స్తంభాలు ఎంతో ఆకర్షణీయంగా అనిపిస్తాయి. ఈ మంటపాన్ని దాటుకుని లోపలికి వెళితే ప్రధానమైన ఆలయం కనిపిస్తుంది. ఆలయ ప్రధాన ద్వారానికి ఒకవైపున గరుత్మంతుడు, మరొక వైపున హనుమంతుడు కొలువై ఉంటారు. గర్భాలయంలో లక్ష్మీ సమేతుడై నారాయణుడు దర్శనమిస్తూ ఉంటాడు. ఇక్కడి భక్తులు స్వామివారిని లక్ష్మీనారాయణ పెరుమాళ్గా పిలుచుకుంటూ ఉంటారు. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటే ఆనందం, ఐశ్వర్యం, వైభవం అక్కడ ఉంటాయి. అలాంటి లక్ష్మీదేవినే భారీగా పొందిన కారణంగా స్వామివారు ఎక్కడ కొలువైనా ఆ క్షేత్రం వైభవానికి ప్రతీకగా నిలుస్తుంది. అలాగే ఇక్కడి ఆలయం ప్రధానమైన ద్వారం, తలుపులు, స్వామివారి మకర తోరణం, కిరీటం, ఆభరణాలు అన్నీ కూడా స్వర్ణకాంతులను వెదజల్లుతూ ఉంటాయి. స్వామివారి దివ్యమంగళ రూపం ముందు ఆ పసిడి కాంతులు వెలవెలపోతూ ఉంటాయి. ప్రతి శుక్ర, శనివారాల్లో ఈ ఆలయాన్ని దర్శించుకునే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ప్రతి నెలలో వచ్చే ఏకాదశి పర్వదినాల్లో స్వామివారికి ప్రత్యేకమైన అభిషేకం, విశేషమైన సేవలను నిర్వహిస్తారు. ఏకాదశి రోజున స్వామివారికి నిర్వహించే అభిషేకాన్ని పెరుమాళ్ అభిషేకంగా చెబుతారు. ఇక
వైకుంఠ ఏకాదశి మరింత విశేషాన్ని సంతరించుకొని కనిపిస్తుంది. ఆ రోజున పరిసర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో జరిగే కళ్యాణోత్సవం మరింత విశిష్టతను కలిగి ఉంటుంది. ధనుర్మాస సమయంలోనూ ఇక్కడ విశేషమైన పూజలను, సేవలను జరుపుతారు. ఆ సమయంలో స్వామివారి సన్నిధిలో గీతా పారాయణ, నామ సంకీర్తన కొనసాగుతాయి. ప్రత్యేకమైన నైవేద్యాలు స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. ఇక అలంకరణ పరంగా చెప్పాలంటే ఆ సౌందర్యాన్ని వర్ణించడానికి అక్షరాలు చాలవు. ఆయన అలంకారాలన్నీ భక్తుల ముచ్చట తీర్చడం కోసమే, వారి ఆనందం కోసమే. నారాయణుడీతడు నరులాలా, నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరో మిమ్ముగాచీని, నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరో మిమ్ముగాచీని, నారాయణుడీతడు నరులాలా, నారాయణుడీతడు నరులాలా. లక్ష్మీనారాయణ స్వామి ఆలయం వైభవానికి, వైశిష్ట్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. అనునిత్యం స్వామివారికి అంకిత భావంతో కూడిన ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. అలాంటి ఆలయ ప్రాంగణంలోని ఉపాలయాలలో పూర్ణ పుష్కళాంబ సమేత అయ్యప్ప స్వామి, నాగ సుబ్రహ్మణ్య స్వామి, దాసాంజనేయ స్వామి కొలువే కనిపిస్తారు. భక్తులపై తమ అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తూ ఉంటారు. హరిహరుల సుతుడిగా అయ్యప్ప స్వామి జన్మ వృత్తాంతం ఒక అద్భుతాన్ని ఆవిష్కరిస్తుంది. మణికంఠుడిగా ఆయన చూపిన మహిమలను జానపద కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి అయ్యప్ప స్వామి పేరు వినగానే అందరికీ శబరిమలై క్షేత్రం కనుల ముందు కదలాడుతుంది. అక్కడి పరిసరాలతో స్వామివారికి గల అనుబంధం అనుభవంలోకి వస్తుంది. అలాంటి అయ్యప్ప స్వామి ఇక్కడ పూర్ణ పుష్కళాంబ సమేతుడై దర్శనమిస్తూ ఉంటాడు. సత్యపూర్ణుడు అనే మహర్షి 2 కనుల నుంచి పూర్ణ, పుష్కళ అనే 2 కన్యలు ఆవిర్భవించినట్టు ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. వారు అనేక ఏళ్లపాటు చేసిన వ్రతాల పుణ్య ఫలితంగా అయ్యప్ప స్వామిని వివాహమాడారని చెబుతారు. అయితే ఆది కాలంలో అయ్యప్ప స్వామి ధర్మశాస్త్రగా ఉన్న సమయంలో వారితో వివాహం జరిగిందని అంటారు. ఇక పూర్ణ, పుష్కళ అనేవి అయ్యప్ప స్వామిలో గల శక్తులకు ప్రతీకలుగా కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఆ పక్కనే మనకి సుబ్రహ్మణ్య స్వామి సన్నిధానం కనిపిస్తుంది. ఇక్కడ జంట నాగుల ప్రతిమలు మనకి దర్శనమిస్తాయి. భక్తులు నాగసుబ్రహ్మణ్య స్వామి సన్నిధికి నమస్కరించుకుంటారు. స్వామివారికి పాలు, పళ్ళు సమర్పించుకుంటారు. స్వామివారిని పూజించడం వల్ల సర్ప సంబంధమైన భయాలు, దోషాలు తొలగిపోతాయని విశ్వసిస్తూ ఉంటారు. ఇక ప్రాంగణంలో దాసాంజనేయ స్వామివారి మందిరం కూడా కనిపిస్తుంది. కుదిరిన స్వామివారి మూర్తి విశేషంగా ఆకర్షిస్తూ ఉంటుంది. నవవిధ భక్తి మార్గాలలో దాస్య భక్తికి ప్రతీకగా హనుమంతుడిని గురించి చెబుతూ ఉంటారు. హనుమంతుడు మహాపరాక్రమవంతుడు, బుద్ధిశాలి, సకల శాస్త్రాలను అభ్యసించినవాడు. అలాంటి ఆ స్వామి రాముడి పట్ల దాస్యభక్తిని ప్రదర్శించడం, రామనామ సంకీర్తన మహిమను లోకానికి చాటడం విశేషంగా అనిపిస్తుంది. హనుమ ఆరాధన వల్ల సమస్త దేవతల అనుగ్రహం లభిస్తుందని అంటారు.
కేరళ అందాలు, పాలక్కాడ్ ప్రత్యేకత, కల్పాతి అగ్రహారం విశిష్టత, వీటన్నిటి విశేషాలు లక్ష్మీనారాయణుడి ఆలయముతో ముడిపడినవిగా కనిపిస్తాయి. కళలు, సంస్కృతి, ఆధ్యాత్మికత కలిసి ప్రకాశించే ఈ కల్పాతి అగ్రహారంలో చెప్పుకోవలసిన మరో విశేషం ఉంది. అదే కల్పాతి రథోత్సవం. ఈ ప్రాంతం మొత్తాన్ని ప్రభావితం చేసే రథోత్సవం ఇది. ఒక జీవిత కాలానికి సరిపడా జరిగే నేత్రోత్సవం ఇది. సాధారణంగా ఏదైనా ఒక ఆలయానికి సంబంధించిన ఉత్సవంలో ఆ ఆలయానికి సంబంధించిన ఉత్సవ మూర్తులను రథంపై ఊరేగిస్తారు. అలాగే ఆయా పర్వదినాలను బట్టి ఆయా ఆలయాలకు సంబంధించిన ఉత్సవాలు, ఊరేగింపులను నిర్వహిస్తూ ఉంటారు. అయితే కల్పాతి విషయంలో అందుకు భిన్నమైన ఒక సాంప్రదాయం కనిపిస్తుంది. అదే ఇక్కడి విశేషంగానూ ప్రసిద్ధికెక్కింది. ఈ గ్రామంలోని 4 ఆలయాల నుంచి 6 రథాలు ఒక్కసారిగా బయలుదేరడమే ఇక్కడి విశేషం. ఈ గ్రామంలో లక్ష్మీనారాయణులతో పాటు విశాలాక్షి సమేత విశ్వనాథుడు, మందక్కర మహాగణపతి, చాతాపురం ప్రసన్న గణపతి ఆలయాలు అలరారుతున్నాయి. ఇతర రోజుల్లో ఏ ఆలయానికి సంబంధించిన సేవలు ఆ ఆలయంలో యథావిధిగా జరుగుతూ ఉంటాయి. నవంబర్ మాసంలో 10 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో ఈ ఆలయాల అన్నింటి నుంచి ఉత్సవమూర్తులు పాల్గొంటాయి. 4 ఆలయాలకు సంబంధించిన 6 రథాలు ఒకేసారి గ్రామోత్సవంలో పాల్గొంటాయి. దీనిని ఇక్కడి వారు అతిపెద్ద పండుగగా జరుపుకుంటూ ఉంటారు. ఈ గ్రామంలో పుట్టి పెరిగిన వాళ్లు ఎక్కడ ఉన్నా ఈ ఉత్సవానికి రాకుండా ఉండరు. అందువల్ల వేలాది మంది భక్తుల మధ్యలో ఈ దేవతా రథాలు కదులుతూ ఉంటాయి. చివరి రోజున ఈ రథాలన్నీ విశ్వనాథ ఆలయం దగ్గరికి చేరతాయి. రథ సంగమం పేరుతో ఇక్కడ జరిగే వేడుకను చూసి తీరవలసిందే. కల్పాతిలోని శ్రీ లక్ష్మీనారాయణుల ఆలయం తలుపులను ప్రతిరోజు ఉదయం 6 గంటలకు తెరుస్తారు. మేలుకొలుపు, అభిషేకం, అలంకారం, అర్చనలు, నైవేద్యాలు, ఆరతులు నిర్ణయించబడిన వేళల ప్రకారం జరుగుతాయి. తిరిగి సాయంత్రం 4:30 నుంచి రాత్రి 8:30 వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి కోయంబత్తూరుకి రోడ్డు, రైలు, వాయుమార్గాలు ఉన్నాయి. కోయంబత్తూరు నుంచి పాలక్కడికి స్థానిక వాహనాలు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్ నుంచి కర్నూలు, అనంతపురం, హోసూరు, కోయంబత్తూరు మీదుగా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. शमने दीक्षितं प्रभुमव्ययम् अशेष जगदाधारम् लक्ष्मीनारायणं भजे, लक्ष्मीनारायणं भजे। अपार करुणां बोधिम् आपद्बान्धवमच्युतम् अशेष दुःखशान्त्यर्थम् लक्ष्मीनारायणं भजे, लक्ष्मीनारायणं भजे। కల్పాతి ఒకప్పటి సంస్కృతికి, సంప్రదాయాలకు, కళలకు నిలయమైన అగ్రహారం. నీలా నదీ తీరంలోని ఈ వారసత్వ గ్రామం వందల ఏళ్లుగా తన విశిష్టతను విస్తరింపచేస్తూనే వచ్చింది. అలాంటి ఈ ప్రాంతంలోని ఆలయాల వైశిష్ట్యం, రథోత్సవంతో కూడిన వైభవం గురించి తెలుసుకున్నారు కదా. మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నరసింహయ్య పదము
ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.